Hello people, welcome back to our YouTube channel Shan Palaksa. ఈరోజు వీడియో చాలా పెద్దది. ఐ థింక్ మేము ఈ వీడియో ఆల్రెడీ చేసి ఉండాల్సింది. నేను అంటే టైం పాస్ అయిపోతూనే ఉంది, టైం కుదరలేదు యాక్చువల్లీ, లేకపోతే ఎప్పుడో వచ్చేయాల్సిన వీడియో ఇది. సో నేను యాక్చువల్లీ ఏమనుకున్నా అంటే ఫస్ట్ పార్ట్ మా వైఫ్ మీద చేసి తర్వాత మా పిల్లల మీద చేసి 2 పాటలు పెడదాం, ఇది మంచిగా ఉంటుంది అనుకున్నా కానీ కుదరలేదు. సో ఎస్, వీడియోలో థంబ్నెయిల్ మీద చూస్తున్నట్టయితే నేను బిగ్ బాస్కి సెలెక్ట్ అయిపోయినా. అబ్బాయి అందే, చాలా తక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా లేరు. సరేలే, ఓకే. సో ఏంటంటే మరి ఇట్లా తెచ్చిపోవాలా, ఇట్లా మాట్లాడతా లోపల మంచిగా మాట్లాడతా చూద్దామా. సో నువ్వే సపోర్ట్ చేయాలి. అవును, నిజంగా కాల్ మాట్లాడి నువ్వు విన్నా నేను అదేనా, ఇట్లా ఇట్లా మసాలా గిసాలు పిచ్చిలు వేసుకో, అంత మక్కరా అయిపోవాలి అంతే. సో ఫ్రెండ్స్, వీడియో అయితే సూపర్ ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. లేటెస్ట్ వాళ్ళ రియాక్షన్స్ ఎట్లుంటాయో. బిగ్ బాస్ కొత్తగా చూసిన వాళ్ళని ఉంటే మేక్ షూర్ దట్ యూ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. మనం 100Kకి చాలా దగ్గరలో ఉన్నాం. సో తొందరగా 100K చేసేయండి. మేమేదో సెలబ్రేషన్ అయితే చేసుకుంటాం. చాలా ఇట్లా ఇక ఈమెయితే ఎవ్రీడే 100 ఇవాళ ఎంత వచ్చారు అట్లుంది ఈమెకైతే. సో యా, సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ కూడా కొట్టి పెట్టుకోండి. మంచి మంచి వీడియోస్ చేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియో బాగున్నాయి. యా, కామెంట్ సెక్షన్లో పెట్టండి మన ఐడియాస్ ఉంటాయి కదా. చలో స్టే ట్యూన్. చెప్తా సంథింగ్ ఈజ్ వండర్ఫుల్ విచ్ ఇస్ హే బెనీ బాయ్, గివ్ మీ ఎ సైడ్ బ్రో, ఐ జస్ట్ వాంట్ టు సిట్ దేర్. ఆల్ రైట్, ఓకే. సో వీడియోని ఇట్లా చెక్కలు ముక్కలు కూర్చొని చేసేపు ఒక 5 minutes ఒక 5 minutes మీకు ఒక బిగ్ సర్ప్రైజ్ అంట. సరే లీజన్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మేము ఇంటో ఫస్ట్ నుంచి చెప్తాం. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ షాన్ పలాక్సా. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం కొత్త వీడియో స్టార్ట్ చేయబోతాము. ఇట్స్ అ బిగ్ సర్ప్రైజ్. సో చాలా షాక్ అయిపోతారు. ఏముండొచ్చు చెప్పు బేటా, ఏముండొచ్చు సర్ప్రైజ్, ఏముండొచ్చు చెప్పు. సర్ప్రైజ్ బిగ్ సర్ప్రైజ్ ఫర్ మీ. సిల్వర్ ప్లే బటన్ తొందరలో వస్తుంది, అది కాదు వస్తలే Tell me, what do you think that there is a surprise? What I'm going to say something in the video now. Silver plate you'll get. Plate కాదు, అది ప్లే బటన్. సరే చెప్పు, ఏంది చెప్పు. అరే అంత మంచి సర్ప్రైజ్ నువ్వే చెప్పాలి. నీకు ఇప్పించేది కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ మీ. నాకు సర్ప్రైజ్, నాకు వచ్చిన సర్ప్రైజ్. నాకు రీసెంట్ గా గుర్తొచ్చింది. ఏంటి ఏం తెలుసా, అదే బైక్స్ ఆఫ్ డూయింగ్ రీల్స్. ఏంటంటే దిస్ వన్ వాట్ మర్చిపో, శవము చచ్చిపోయి తెల్లాడుతుంది నువ్వు చెప్పేలోపు. సరే నేనే చెప్తా. సో దిస్ ఈజ్ నాట్ ఫన్, ఓకే. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ సీరియస్ సినారియోస్. ఎందుకంటే మమ్మీ ఈజ్ ఎవిడెన్స్, ఓకే. మమ్మీ ఈజ్ ఎవిడెన్స్ ఫర్ వాట్ జస్ట్ హ్యాపెన్. నిజంగా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. ఐడియా మెంటలా నీకు? ఐడియల్ కాదు, నిజంగానే సీరియస్ గా గుడ్ న్యూస్ బ్రో. ప్రాంక్ కాదు, గుడ్ న్యూస్, సర్ప్రైజ్, సంథింగ్ ఇస్. సరే ఫ్రెండ్స్, ఇక ఇంత కన్ఫ్యూజ్ చేయడం నాకు కూడా ఇష్టం లేదు. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు కీప్ ఇట్ స్ట్రైట్. చాలా ఫాస్ట్. పప్పా బిగ్ బాస్ కి సెలెక్ట్ అయ్యిండు. అదే నేను కొంచెం స్లో చెప్దాం అనుకున్నా, అంత హడావుడి చెప్తాయింది. అదే ఇంత లోపల ఇట్లా ఉన్నది, ఎట్లా ఆపుకోవాలి చెప్పు. అసలు ఆయన ఎట్లా హోల్డ్ చేస్తున్నాడు. మేము రాగానే నిజంగా అసలు చెప్పలేదు నాకు.
స్కూల్ నుంచి అరే విను అయితే ఏమైంది తెలుసా, స్కూల్ పాప నుంచి serious వచ్చి గా ఆగే మాట్లాడుతుందట. ఒక్క నిమిషం ఆగే, ఆగే నేను చెప్తా, ఆగు. స్కూల్ నుంచి వచ్చినప్పుడు చెప్దాం అనుకున్నాను నేను యాక్చువల్లీ, కాకపోతే మమ్మీ ఇంటికి రాని సర్ప్రైజ్ గా చెప్దామని కొంచెం చెప్పేసి అది అన్నది. గుడ్ కాల్ వచ్చింది బేట, కాల్ వచ్చింది సీరియస్ గా మాట్లాడుతుండు. నేను అసలు ఫస్ట్ ఫేక్ అనుకున్నా, కానీ అది రియల్ అని చెప్పేసి నాకు అర్థమైంది. ఆహా. మెయిల్ కూడా చూపించిన బిడ్డ మమ్మీకి, మెయిల్ కూడా వచ్చింది. సో బేసిక్గా ఏంటంటే స్టార్ వన్ నుంచి దట్ ఐఎమ్ అఫీషియల్లీ సెలెక్టెడ్ ఫర్ బిగ్ బాస్ 9 అనేది కాన్సెప్ట్. ఎందుకు సపోర్ట్లు చేయకుండా మాట్లాడడానికి రాదా అక్సా? తగ్గిస్తే నీకు గేమ్స్ అక్కడ మంచిగా అడిగి పోయినాక మొత్తం ఫుల్ డైట్ గీట్ అంతా అయ్యో మేడ్ ఫుడ్ సరిగా అంటే లిమిటెడ్. ఆడికి వెళ్ళినాక నిజంగానే బేట అంటే మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకోకు. ఎట్లా కనిపిస్తున్నా బేట? మొత్తం అంకుల్ లాగా అనిపిస్తున్నావు. అరే అంకుల్ కాదు బ్రో, నేను నిజం చెప్తున్నా. అట్లా Actually, కూర్చొచ్చింది మంచి నాకు తెలిసి మమ్మీని కూడా పిలుస్తారు అనుకున్నా కానీ ఇక నన్ను ఒక్కనే రమ్మా. సీన్ లేదు. కపుల్స్ వెళ్ళొచ్చు బిడ్డ, ఫ్యామిలీ కపుల్స్ డౌట్ లేదు నిజంగా రమ్మన్నారు అంటుంటే నేను విన్నా. అడిగినాక డైటింగ్ డీటింగ్ చేస్తే నేను మంచిగా ప్రూఫ్ ఏం లేదు, నేను మమ్మీతో మమ్మీ లైవ్ ప్రూఫ్ నిజంగా బేట. పాల్ పాపా ఇస్ గోయింగ్ టు బిగ్ బాస్. వెరీ గుడ్. నువ్వు మమ్మీ కాకుండా వేరే వాళ్ళని ఎవరు ప్రూఫ్ పెట్టినా నమ్ముతుండే పాప నేను. లేదు బేట మమ్మీ నిజంగా లైవ్ ప్రూఫ్, నాకు మెయిల్ కూడా వచ్చింది. లేదు లేదు సరే నేను చెప్పేది జాగ్రత్తగా చెప్పేది నువ్వు. వాళ్ళు నాతో ఏమన్నారంటే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు పోస్ట్ చేయాలి తెలుసా? ఇప్పుడు నేను బిగ్ బాస్కి వెళ్ళిపోతే కదా, బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది కదా, బిగ్ బాస్ స్టార్ట్ అయినా నెక్స్ట్ డే పోస్ట్ చేయాలి వీడియో. ఎందుకంటే దానికన్నా ముందు రివీల్ చేయొద్దని చెప్పారు. సో అది కాన్ఫిడెన్షియల్గా ఉండాల్సిన ఇన్ఫర్మేషన్ కాబట్టి. సో డోంట్ టెల్ ఎనీబడి రే, బికాస్ ఐ గాట్ అఫీషియల్ ఈమెయిల్ దట్ ఐ షుడ్ డోంట్ సపోజ్ టు టెల్ ఎనీబడి అవుట్ సైడ్. నిజంగానే తల టైం పాస్ చేస్తానా నేను? లేదు బేట నిజంగానే ప్రాంక్ కాదు, పోతున్నా నిజం చెప్పవా ఇప్పుడు? నిజంగా నీ ఏంజల్ పాల్ యాక్సా ఫ్యామిలీలో నుంచి నువ్వు సపోర్ట్ చేయాలి బ్రో, నాకు కొంచెం ఓటింగ్ లేపియాలా తెలుసా బ్రో. సపోర్ట్ యూట్యూబ్ ఛానల్ చూసుకోవాలి. నువ్వే ఏంజిల్ ఉంది, అక్స్ ఉంది, ఎవరినన్నా పెడతలే, టెన్షన్ పడకు దాని గురించి. కానీ మంచిగా ఆడాలని ఆడతా, కాకపోతే కొంచెం ఫిజికల్ లానే. విన్నరా? వారానికి వస్తానా? లేలే వారానికి వచ్చేది అయితే అంత సీన్ లేదు. చిన్న అట్లా వచ్చినావంటే మాత్రం మంచిగా ఉండొచ్చు. వారానికి అయితే రాను 100% రా. ఎన్ని రోజులు ఉంటావు? నేను ఈజీగా నేను విన్నర్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ. ఆగే విన్నర్. అరే షాపింగ్ అంటే ఇగో నేను ఏమంటున్నా, ఎవ్రీ వీకెండ్ బట్టలు నేను పంపించేది ఏంది, మీరు పంపించాలా? ఫోన్ ఉండదు, కళ్ళు మంచిగా అయిపోతాయి పాపకి, స్వచ్ఛనే కదా అది కూడా అవుతుంది. పంపించాలి యాక్చువల్లీ, ఫోన్ ఉండదు. గేమ్లు పెడితే ఆడాలి. అంతేకాకుండా అక్కడ మంచి మంచి అమ్మాయిలు కూడా వస్తారంట. సో నేను చాలా నేను చెప్తున్నా అదే, చాలా డీసెంట్గా ఉంటా, చాలా ఐ విల్ బిహేవ్ మై సెల్ఫ్, నేను చూసుకుంటా, బికాస్ లైక్ జనాలు అందరు చూస్తుంటారు కాబట్టి. అరే ఎందుకు కొడుతున్నా? నేను ఏమంటున్నా మంచిగానే చెప్తున్నా నేను. ఆల్రెడీ నా గోరు గుచ్చుకొని నాకు చెబుదే మళ్ళీ నువ్వు గుచ్చుతున్నావు, గుచ్చట్లేదు. సరే సో నేను ఏమంటే చిన్న నేను చాలా అగ్రెసివ్ ఆడతా చిన్న, మొత్తం ఇట్లా ఇచ్చి వాడేసి అగ్రెసివ్. నువ్వు ఇప్పుడు ఇట్లానే ఓకే ఇదా అని అనుకుంటావు. ఏముంది డైటింగ్ ఇంకా ఆడ మంచిగా వండేటోళ్ళు ఉంటారు చిన్న, ఇంకా నీదేమున్నది లైట్ నేర్చుకొని రా చిన్న. అందరు పనులు చేయాలి కదా అంతా. ఫస్ట్ బాత్రూమ్ వేయించుకోను. బాత్రూమ్ వేయించుకోండి. బాత్రూమ్ ఐ మీన్ క్లీనింగ్ కంపెనీ మేనేజర్ అయితే క్లీనింగ్ కంపెనీ మేనేజర్ అది కూడా కంపెనీ మేనేజర్ అయితే అంటే మేనేజ్ చేస్తాం కదా అట్లా. మేనేజర్ కాదు,
ఏం చేసాడు ఇగో ఇగో అగ్ని పరీక్ష షోలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారో కాదు బిగ్ బాస్ చాలా ఇనబ్బా కాదు బిగ్ బాస్ బిగ్ బాస్ లో ఇప్పుడు ఏంటంటే పెద్దగా ఉంటాయి కదా ఇల్లుడు అంతే ఉడిసే నడులు ఇరిగిపోతే మొత్తం ఉడిసే. సరే వినండి, ఇగో ఫస్ట్ కామనర్స్ దగ్గర నుంచి ఒక లాస్ట్కి అగ్ని పరీక్ష అనే షోకి ఒక 15 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. మనం కామనర్ కాదు కదా, కొంచెం ఇన్ఫ్లుయెన్సర్ స్టేజ్ కదా, సో అందుకే మన సెలబ్రిటీ లెవెల్లో తీసేసుకోరు మనల్ని. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. డైరెక్ట్ అదే నీకు ఫ్యామిలీ ప్యాక్ ఉంది కదా. ఫ్యామిలీ ప్యాక్ అంటే వచ్చేటప్పటికి యావర్ లెక్క అయిపోతా, యావర్ లెక్క వచ్చేటప్పుడు 6 ప్యాక్ బ్రో, మన పొరలెక్కనే 6 ప్యాక్స్. ఈ పీపుల్ అనుకొని వేసుకోరు మీరు ముగ్గురు బట్టలమ్మ. సరే అదంతా కాదు కానీ, సో నాకు నువ్వు నీకు చెప్పేది ఏంటంటే మీరు మంచిగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఇంకొక మిస్ అయితే కదా నేను మిస్ అవుతానే, మిస్ అయ్యేది నేను, మీరు కాదు. మీరేం రోజు టీవీలో చూస్తారు నన్ను. బాబుని మిస్ అవుతా. ఎన్ని రోజులు ఉంటా అనుకుంటున్నావు బేటా? నువ్వా సీరియస్గా ఎన్ని రోజులు ఉంటా అనుకుంటున్నావు? ఒక్క రోజు ఉండొచ్చు సార్. 1 వీక్, అట్లీస్ట్ మినిమం 1 వీక్. మరీ పరువు తీస్తున్నావు నాది. నువ్వు చెప్పు. సెమీ ఫినాలే ఇదివా ఎందుకు కొట్టిస్తున్నావు? ఆగు నువ్వే. నేనా నేనేంటో నీకు తెలుసు కదా, జెన్యూన్ గా. ఎన్ని రోజులు ఉంటున్నావు అనుకుంటున్నావు? 1 మంత్ అంటే 30 days. ఉండొచ్చు 100 days కి 30 days ఉంటా. నేను కొట్టేస్తా బ్రో, ఎందుకంటే టాస్క్ లో కూడా ఆడుతాను. ఐ కెన్ డూ. మరి కాకపోతే నాతో ఏం కాదు తెలుసా, ఆ ఆడోళ్ళ వేషాలు ఏమంటారు చూడు, అదొక్కటి కాదు భయ్. ఆ డాన్స్ అంటే కూడా ఆగమాగం ట్రై చేయొచ్చు. ఫోన్ ఉండదు, కాకపోతే అక్కడ ఆగవే. సో ఫోన్ ఉండదు నువ్వు అన్నట్టు కరెక్ట్ కానీ, బట్ జనాలు ఉంటారు, ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది. చాలా ఉన్నాయి ఇంకా దాచాం. నాకు మరి ఇప్పుడు లేకపోతే ఉండలేనట్టు ఏం లేదు అంటే. బట్ నిజంగా నాకు బిగ్ బాస్ పోయిన వాళ్ళు చెప్తారు కదా, ఫోన్ లేకుండా ఉన్నా, నేను ఆ ప్రపంచానికి దూరంగా ఉందాం అనుకుంటున్నా వచ్చిన తర్వాత అని. సో ఒక చేంజ్ వస్తుంది వాళ్ళకి, ఫోన్ లేకుండా ఒక 3 months మేబీ అట్లాంటి ఒక అయిపోతుంది. వచ్చిన తర్వాత పక్కన పెట్టక పోయేదాకా చెప్పు, ఆటలాడ నాకు వణుకుతుంది. కాదు అంతమంది మధ్యలో కాదు. ఇక నాగార్జున సార్ ఉంటారు కదా, నాగార్జున సార్ ఏమని పిలవాలి మీరు? ఇంకా నాగార్జున సార్ అని పిలవాలా? అట్లా చూసినవేందే? నిజంగా పెట్టా సీరియస్. నేను ఎంతసేపు ఆడతారు జోక్ నాన్న? ఈ సౌండ్స్ అనేవి నాకు డిస్టర్బ్ అవుతుంది, సైలెంట్ ఉన్నా. సో యూ విల్ ఓట్ ఫర్ మీ? You will vote for me in Hotstar if I go to Big Boss? Yes. You will support me, I'm asking. yes Okay, so guys నేను ఏమంటున్నానంటే, నీకట మంచి ఆడుతులు ఉంటే వాళ్ళు కూడా సపోర్ట్. 5 star 5 కన్న తండ్రిని పక్కన పెట్టుకొని 5 hours ఉంటాయి కదా, 4 hours నీకేసా, మీతో మంచిగా నాకు మంచిగా. వన్నోటి నాకే మొత్తం నాకే వేయాలి పిచ్చి. వేరే ఫోన్లోనే కదా 10 ఫోన్లు, అన్ని ఫోన్లకి నాకే వాడాలి ఓట్లు. మెంటల్. ఓకే తెలివిలేదు ఏం లేదు. సో ఫ్రెండ్స్ నేను ఏమంటున్నా అంటే, మీరు కూడా మంచిగా నాకు సపోర్ట్ చేయండి. ఇక్కడ నుంచి మా పిల్లలు కానీ నా ఫ్రెండ్స్ కానీ అప్పగించి వెళ్తాను. కొంచెం నాకు కూడా మీరు ఓట్ చేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ షాక్ అయ్యారా అడు కాదు. చెప్పద్దు ఎవరెవరు వస్తారని ఇప్పుడు చెప్పద్దు. ఆగే ప్రాపర్గా చెప్పని ఒక ప్రోటోకాల్ లాగా. సో ఫ్రెండ్స్ మిస్ కాల్స్ ద్వారా మీరు నాకు ఓట్లేసి గెలిపించవచ్చు, అదేవిధంగా హాట్స్టార్లో కూడా ఓట్ చేయొచ్చండి. సో అది ఎట్లా అనేసి నెక్స్ట్ వీడియోస్లో మీకు వస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇప్పుడు సపోర్ట్ చేస్తారు, ఇంకా నన్ను గెలిపించి ఓకే 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 అవ్వా లేస్తాడు. కానీ అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే బాబుని వదిలి వెళ్ళాలి. సో అదొక సెంటిమెంట్ ఉంటుంది. ఒకవేళ నేను నిజంగా 8th week 9th week వరకు ఉండి, అదే 80 days 90 days బేబీని తీసుకొని వచ్చేది ఉంటుంది చూసినావా, బాబుని తీసుకురాబ్బా వీళ్ళిద్దరు తర్వాత. కానీ అంటే వచ్చినాక తీసుకోవచ్చులేదు.
సరే వీళ్ళని కూడా తీసుకురా, పంపిస్తే లోపలికి తీసుకురా. లేదంటే తీసుకురానియరు అట్లా. ఎవరన్నా ఒక్కరే అంటారు కదా ఎట్లా అని. ఇంకెవరి మీద బెంగ ఉంటుంది సో అదనమాట మ్యాటర్. కంటెస్టెంట్స్ ఏడుస్తాడు గలీజ్ ఉంటే ఏడ్చేటప్పుడు గలీజ్ ఉంటుంది. నీకు తెలిసి వచ్చిన నేను సైలెంట్ క్రై ఉంటుంది మంది, వెప్ట్ కానీ క్రై ఉండదు మనకి. అవును పాప కళ్ళు మొత్తం చేతులు పెట్టుకొని ఏడుస్తాడు నేను చూసి. సో బేసిక్గా ఏంటంటే చిన్న నువ్వు గుర్తొస్తానా నీకు? అఫ్కోర్స్ గుర్తొస్తు చిన్న, గుర్తు రాకుండా అయితే ఉండవు. కాకపోతే మర్చిపోవడానికి మాత్రం ఐ హ్యావ్ సోర్సెస్ లైక్ ఉంటారు అక్కడ. మర్చిపోవడానికి డైవర్ట్ దౌడా 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 నీది కూడా దౌడా 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 బొట్లన్నీ వేరే వాళ్ళు వేసి నేను బయటికి రప్పసంపని సరే ఐ విల్ బిహేవ్ మై సెల్ఫ్, ఓకేనా? ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, మంచిగా చేస్తా. సో చిన్న మీరే సపోర్ట్ చేయకపోతే బయట వాళ్ళేం చేస్తారు చిన్న. 10 నాకే, ఓకేనా? ప్లీజ్ మంగతులు. సరే ఇగో ఫన్ పక్కన పెట్టండి. ఐఎమ్ సీరియస్లీ గోయింగ్, ఓకే? సరే చిన్న జాగ్రత్త, నువ్వు అసలు మంచిది లేదు బేసిక్ నాకు 3 రోజులు హాలిడేస్, 3 రోజులు ఒక రోజు వదిలేసి షాపింగ్ తీసుకొని వెళ్తా. షాపింగ్ బట్టలు కొనుక్కొచ్చాం, మంచి బట్టలు. ఆగవే, ఎందుకు కొడుతున్నావు? ఆగు, మంచి బట్టలు అరే మాట్లాడుతున్నా బాయ్. డిజైనర్ ఉన్నారు, నేను మాట్లాడుకున్నా ఆల్రెడీ. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చేసి. You are leaving me. You are already like from tomorrow. We have time, okay? Another week ఉంది. వీక్ తర్వాత రమ్మన్నారు. ఎందుకంటే నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయితే బెటా సెప్టెంబర్ లో. దెన్ చికెన్ పచ్చడి తీసుకెళ్ళు, అన్ని తీసుకెళ్ళు. అక్కడ నుంచి ఏం తీసుకోవడానికి అన్ని లోపల ఉంటే ఏమన్నా గెలుచుకోవాలి, తెలుసు కదా బ్రో మనకు. గుర్తు కోసం సరే చిన్న ఏమంటే నీకు పోయేటప్పుడు ఒక గిఫ్ట్ ఇస్తాం. గిఫ్ట్ ఇస్తావా? ఓకే, ఏం సర్ప్రైజ్? సో ఫ్రెండ్స్ పోయేటప్పుడు వీళ్ళు కూడా నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఐఎమ్ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ. సరే ఇంకా నిజంగానే ఇంత కన్వర్జేషన్ టైం పాస్ అవుతుందా? ఏమో మీరు ఇగో నేను ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి, ఓకే? నేను లో ఉన్నా కానీ, లేకపోతే నేను ఏదన్నా అక్కడ ఏదన్నా ఫ్రెండ్లీగా ఉన్నా కానీ, ఏదన్నా కానీ అఫెండ్ కావద్దు. బికాజ్ ఏంటంటే అక్కడ కల్చర్ని బట్టి ఉండాల్సి వస్తుంది ఒకటి. ఇంకొకటి ఏంటంటే నేను ఏం చేసినా ఒక స్ట్రాటజీతో చేస్తుంటా, గుర్తుపెట్టుకోవాలి అది మీరు. ఓకే, ఈయన ఇట్లా చేస్తుందంటే ఏదో ఒక రీజన్ ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. ఆదన్న ఎవరు? ఆదన్న కాదే, ఆదిరెడ్డి. గుబ్బమ్మకంది ఆదన్న కాదు, ప్లీజ్ పేర్లు కూని చేయకు. ఆదిరెడ్డి గారు సభాముఖంగా క్షమాపణ తెలుసుకుంటున్నా. సరే అన్న ఒకసారి ఏంది మజాక్ అవుతుందా? ఆది అన్న వేరు, ఆదన్న అంటే అది వేరే పేర్లా వస్తుంది. ఎనీవేస్ నథింగ్ ఇస్ ఫన్ హియర్. చలో ఫ్రెండ్స్, సో ఇదైతే ఇంకేంటి, అంతేనా? ఇంకేమైనా ఉందా? షాపింగ్ చేసేసుకుంటా తొందరగా. చెప్పండి, ఇష్టమైనవి ఏమున్నాయో చెప్పేసి 1 వీక్ మొత్తం ఫుడ్ తిందాంలే. తగ్గాలనుకుంటున్నా బెట, ఇంకా డైట్ మనం 6 ప్యాక్ బ్రో. నమ్మదురా అడుగుతురు. పోయేటప్పుడు అక్కడ ఎంట్రీ వీడియో అడిగారు. సరే అదంతా పక్కన పెట్టు, ఇంట్రో వీడియో అడిగారు. సో విను నాన్న, మొత్తం విను. అరే నాకు వాళ్ళు డిస్కస్ చేసింది చెప్పనియచ్చు కదా మొత్తము. ఆగు బేట, ఇంట్రో వీడియో ఉంటుంది కదా వెళ్ళగానే వీడియో. సో బేసిక్గా కొంతమంది డాన్స్ చేస్తారు, కొంతమంది వీడియోలో మాట్లాడుతుంటారు, రైట్? సో నేను ఒక్కనే చిన్న ఐ వాంట్ ఆల్ టుగెదర్ మనం అందరం మాట్లాడి నన్ను పంపిస్తున్నట్టు. ఆగమా, మాట్లాడని. మనమందరం మీరందరూ కలిసి నన్ను పంపిస్తున్నట్టు. సో నాకు ఎట్లా కావాలంటే నేను వాళ్ళకి ఒక కాన్సెప్ట్ చెప్తా అని చెప్పిన. సో వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత ఆ కాన్సెప్ట్తో రండి, మేము కూడా ఏమైనా చేంజెస్ చేస్తాం, దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం అన్నట్టుగా అన్నారు.
సో ఏంటంటే మంచిగా డాన్స్ వేసుకుంటే ఓ రాదే ఈయనమ్మా ఏమొచ్చు మనకు ఆ తీర్మాన డాన్స్ తప్ప ఏం రాదు. అదే ఇట్లా ఎట్లా వేస్తావు కదా ఇట్లా చేస్తావు. ఎందుకే ఏడిపిస్తారు నన్ను? ఎట్లా వేస్తాడు బెట్ట ఇట్లా గుద్దుతాడు నేను పర్వాలే నేర్చుకుంటే బాగానే చేస్తా బ్రో. అవన్నీ ఎందుకు ఇప్పుడు. ఇప్పుడు సరే సరే వినండి. సో మమ్మీ నేను కూర్చొని మాట్లాడతాము. సో బేసిక్గా నేనేంటి నా క్యారెక్టరైజేషన్ ఏంటి, లైక్ హౌ వే బాటప్ అనేవి కొన్ని నేను స్క్రిప్ట్ లాగా రాసిస్తా. అవి నేను మమ్మీ మాట్లాడితే మీరిద్దరు కూడా, అంటే నేను కంప్లీట్గా స్క్రిప్ట్ అని కాదు కానీ లైక్ ఇన్నర్ ఫీలింగ్స్ కూడా కొన్ని ఉంటాయి. లైక్ హౌ యూ వాటప్ అనేది, లేకపోతే లైక్ వాటర్ స్టాండర్డ్స్కి సంబంధించి లైక్ మీరు ఎలా పంపిస్తున్నారు, మీ లవ్ టువర్డ్స్ మీ. ఓకే అక్సా, మీ లవ్ టువర్డ్స్ మీ అవన్నీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. ప్రాపర్ లైక్ ఒక 1 minute స్క్రిప్ట్ ఇస్తా. విల్ మిస్ హిమ్. సో అట్లా ఓకే, కొంచెం సపోర్ట్ చేయండి అట్లాంటివి. ఓకే వాడు గుర్తుపట్టాడు ఇక నేను ఇది హార్ట్ టచింగ్ ఉంది బ్రో. చాలా సెన్సిబుల్ వర్డ్ వాడినావు నువ్వు. గుర్తుపట్టాడు అనేది చాలా క్లోజ్ టు హార్ట్ అది. ఓకే ఇట్స్ ఈస్ పర్సనల్ బ్రో. అట్లా ఎట్లా అంటావు? చెప్పడం ఇంకా ఇంకేమన్నా ఏం గుర్తుపట్టడానికి ఏముండదు, రోజు టీవీలో చూపిస్తావు కదా చిన్న. మనకి టీవీలో ఓకే 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 ఆడిప్పుడు 6 months అంటే నేను వచ్చే వరకు 9 months ఉంటాడు అంతే. ఫస్ట్ బర్త్డే నేను వచ్చినాకనే అయితే టెన్షన్ ఎందుకు నాన్న. సౌండ్స్ చేయండి ప్లీజ్. ఇంకేంది ట్రాఫీ పట్టుకొని రావాలి. ఓకే సో ఫస్ట్ బర్త్డేకి వాడికి గిఫ్ట్ ట్రాఫీ అంతే. ఇంట్రో వీడియో షూట్ చేయడానికి టీం వస్తుంది. వీకెండ్కి వెళ్తున్నాం మనము. స్టార్ మా వాళ్ళు వస్తారు. ఓకే చలో సరే. అంకుల్ కాదే యాక్చువల్లీ నాగార్జున గారు అంటే సరిపోద్ది. అండ్ అంకుల్ గారి తాతని కానీ చేయబాకు, ఎందుకంటే ఆయన ఎంత యంగ్ ఉంటాడు తెలుసా. ఈజ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 60+ అండ్ హీ లుక్స్ సో యంగ్ మ్యాన్ సీరియస్లీ. ఏ ఏంజిల్ ఏం కాదు వచ్చేస్తా, 3 నెలలే కదా వస్తా సరేనా. ఏం ఫీల్ కాకు, వచ్చేస్తే నేను. ఏమంటావు అక్సా? ఓకే కదా? ఏంది ఏం కాదు వచ్చేస్తుంది. మిస్ అవుతారా నన్ను? See, Angelika is crying. You also cry in a Paul. Angelika, I am my daddy. my daddy, right? No, mama. సరే సరే నో స్టాప్. వచ్చేసేలేవే ఏం కావే 3 నెలలే కదా. కాదు నాకు ఇంకా అర్థమే అయితే లేదు. నేను ప్రాంక్ చేస్తేనే ఇట్లుంటే నిజంగా పోతే ఏంది పరిస్థితి. ప్రాంక్ బ్రో మరి ఏడ్చేస్తావురా నేను పోతే. నేను అందుకే ముందు నుంచే 10 సార్లు చెప్పిన వీడియో నిజంగా ఒక 10 minutes 2 minutes 3 minutes బ్యాక్ కూడా అడిగిన పాప నిజమేనా అని మధ్యలో కూడా అడిగిన. లేదు ఇట్స్ ఏ ప్రాంక్ బ్రో. ఇట్స్ ఏ ప్రాంక్ కొట్టకు బాబులు వేస్తాడు. ప్లీజ్ దెబ్బ తాకుతుంది ప్లీజ్ సారీ. ఇట్స్ ఎ ప్రాంక్. సో గైస్ మంచిగా ప్రాంక్. అది గుచ్చుకుంటుంది. అబ్బా ఏం గుట్టవే బా ఏం తాకింది నాకు. చాలా ఆపు. సరే ప్రాంక్ ఇస్ ఎ ప్రాంక్ బ్రో. ప్రాంక్ అన్నా ప్రాంక్ ఓకేనా? సరే బ్రో. గుద్దుతా నిన్ను ఇంకోసారి ఇట్లాంటి ప్రాంకులు చేసిన చెప్తున్నా నేను. అవన్నీ మాట్లాడద్దు కానీ. సో ఇట్స్ ఎ ప్రాంక్ బట్ జస్ట్ ఇమాజిన్ నేను ఒకవేళ నిజంగా వెళ్తే ఎలా ఉంటుంది. చాలా బాగుంటుంది. నిజంగానే ఇంత పెద్ద మాట సార్ అది. Your dad is there no? Yes. You will not miss Paul Papare. చూసినావా వాడికి స్కూల్ కి ఎవరు డ్రాప్ చేస్తారా అనే ఉంది కానీ పప్ప పోతున్నాడు.
ఒకసారి వద్దులేవా, డోంట్ ఆస్క్ దిస్ అగైన్. ఒక్క నిమిషం యా యు ఆర్ రైట్ బేటా, యూ హ్యావ్ యువర్ డాడీ. ఓకే సరే సరే ఒక్క నిమిషం. ఎనీవేస్ ఎట్లా అనిపించింది మరి ప్రాంక్? కానీ నిజమైతే బాగుండదు. నిజమైతే బాగుండదు. బాగుండే చాలా ఫ్రెండ్స్, కాకపోతే దాన్ని ఆ ప్లాట్ఫామ్ ని మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా మందికి నెగిటివ్స్ ఎక్కువ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతే కదా, బిగ్ బాస్ వల్ల నా జీవితం బిగ్ బాస్ వల్ల నా జీవితం నాశనం అయింది అనేటోళ్ళు కూడా ఉన్నారు తెలుసా. లైక్ దెర్ ఆర్ పీపుల్ లైక్ దట్. లైక్ అగైన్ ఎనీవేస్, సో ఇవన్నీ కాంట్రవర్షియల్ డైలాగులు మనం అన్నీ ఎందుకు తీసుకెళ్ళాలి కానీ. సో ఫ్రెండ్స్, ప్రాంక్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. మధ్యలో ఉన్న కన్వర్జేషన్ అంతా కొంచెం పాజిటివ్గా అనిపించింది. హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. కొత్తగా చూస్తున్నారంటే మేక్ షూర్ దట్ యూ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ బెల్ ఐకాన్. సో మళ్ళీ ది బెస్ట్ వీడియోతోని తొందరలోనే మేము ముందుకు రాబోతున్నాం. సో అంతవరకు స్టే ట్యూన్. సీ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్. ఎట్లుందో ప్రాంక్? ఎట్లుందో? Revenge prank of Aksa and Angel coming soon.